నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నీ ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నీ కృపయే చాలు, నీ ప్రేమే చాలు, నీ కృపయే చాలు, నీ ప్రేమే చాలు. నిత్యము నేను నిన్ను ప్రకటించెదన్, నిత్యము నేను నిన్ను ప్రకటించెదన్. నీ ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నేను ఆత్మలకై పరుగిడెదన్, శ్రమలైనా హింసలైనా. పౌలు వలె నేను ఆత్మలకై పరుగిడెదన్, శ్రమలైనా హింసలైనా. నీవిచ్చే బహుమానం విలువైనదయ్యా, అది నాకు శాశ్వతమయ్యా. నీవిచ్చే బహుమానం విలువైనదయ్యా, అది నాకు శాశ్వతమయ్యా. నీ ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లవింగ్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది ఎలా అంటారా? ఈ రోజున నీవు సజీవుడిగా ఉండి ఆయన వాక్యాన్ని వినటానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. అదే దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రేమ అండి. నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్న దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటు కలిగి ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఈ రోజులో ఎవరిని పలకరించినా మాకు సమయం లేదండి అని చెబుతూ ఉన్నారు. నిజంగా చెప్పమంటారా? ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి సమయం, నీవు కలిగి ఉన్నటువంటి జీవితం ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా నీవు పొందుకున్నావనే సత్యాన్ని మరొక సహోదరుడా, ఎవరైతే వారి దినచర్యను ప్రార్థనతో దేవుని యొక్క వాక్య ధ్యానంతో ఆయన సహాయంతో ప్రారంభిస్తారో వారి జీవితంలో ఆ దినమంతా దేవుని యొక్క గొప్ప కాపుదలను వారు అనుభవించేవారిగా ఉంటారు. చాలామంది చేస్తున్న ఫోన్ కాల్స్లో వారి జీవితాల్లో అనేక గందరగోళాలు ఉన్నాయని, వారి కుటుంబ వ్యవస్థ చితికిపోయిందని, వారి కుటుంబంలో అనేక శోధనలు అనారోగ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. యేసుక్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థించండి. మీ కుటుంబం అంతటికీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ ప్రభు ఎవరిని కూడాను త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడాను
తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. వస్తారా? ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుడు తన యొక్క కృపను మీ పట్ల విస్తరింప చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుతాను, దయచేసి వినండి. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. యేసు ప్రభువారు ఒక గ్రామానికి వచ్చినప్పుడు మార్తా అనేటువంటి సహోదరి తన ఇంటిలోనికి చేర్చుకున్నదటండి. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. ఇల్లు అనగా దేవుని యొక్క వాక్యము ప్రకారం వాట్ ద బైబుల్ సేస్ ఇస్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవే దేవుని యొక్క ఆలయమై ఉన్నావు అని. ఎవరైతే ప్రభువును తమ జీవితంలోనికి ఆహ్వానిస్తారో వారు తమ దేవునిని ఆహ్వానించినట్లే. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు ఇంకా బయటే ఉన్నట్లుగా మనం చూస్తాం. మార్తా అనేటువంటి ఈ సహోదరి యేసుక్రీస్తును తన ఇంట చేర్చుకొని ఉన్నది. 39వ వచనంలో ఆమెకు మరియ అను సోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద ఈమె కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లోనికి యేసు ప్రభు వచ్చాడట. ఆమె సహోదరి అయినటువంటి మార్తా సహోదరి అయిన మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉందట, ఆయన బోధ వింటూ ఉందట. నిజంగా ఎంతోమంది ఈ దినాల్లో ఆయన మాటలు వినటానికి సమయం లేనివారిగాను, ఆయనతో మాట్లాడటానికి సమయం లేనివారిగా ఉన్నట్లుగా, చాలా హడావుడిగా బిజీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నట్లు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివారా? ఈరోజు ప్రార్థన చేశారా? మీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు కావాలంటే, మీ బిడ్డలకు మీ కుటుంబానికి ప్రతి సహాయం కావాలంటే ప్రభుతో మీ సమయాన్ని గడపాలండి. మేము చేసే ప్రార్థనలు మీకు కొంతవరకు సహాయపడతాయి, కానీ మీరు చేసుకునే ప్రార్థనలు మీకు ఎంతో సహాయపడతాయనే విషయం తెలుసా మీకు? యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తే వారికి ఉన్న రోగాలన్నీ పోయినాయండి. వారి ప్రతి అవసరత కూడా తీర్చబడిందండి. అలానే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆయన వింటాడు, మీకు సహాయం చేస్తాడు. మీరు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏంటో చెప్పమంటారా? మీరు నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మీ బాధను నాకు వ్యక్తం చేస్తూ నా నామంలో ప్రార్థన చేయండి, మీ ప్రార్థన నేను వింటాను, వెంటనే మీకు సహాయాన్ని ఇస్తానన్నాడు. యేసు ప్రభువుతో సమయాన్ని గడపడం చాలా మంచిది. ఈ ఇల్లు చూడండి, ఎంత మంచి గృహమో చూడండి. ఈ గృహం ఎంత ఆనంద గృహముగా ఉన్నదో మనం బైబిల్లో చూస్తాం. మరియా, మార్తా, లాజరు అనే ఒక బ్రదర్ కూడా వాళ్ళకు ఉన్నారు. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువును వీరు ఎప్పుడు చూసినా ఆహ్వానిస్తారు, యేసు ప్రభువును గౌరవిస్తారు, ఆయన బోధలు వింటారు. కేవలం వింటం మాత్రమే కాకుండా ఆయన బోధల ప్రకారం జీవిస్తారు. అందుకనే ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా దానంతటదే యేసు ప్రభు తొలగిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లోకి మరణం కూడా వచ్చింది ఒకసారి. యేసు వచ్చి ఆ మరణాన్ని కూడా పారద్రోలాడు. మరి నీ సంగతి ఏంటి? మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మీ ఇంట్లో వ్యాధి ఉన్నదా? మీ ఇంట్లో రోగం ఉన్నదా? మీ ఇంట్లో అశాంతి ఉన్నదా? మీ ఇంట్లో దుఃఖం ఉన్నదా? మీ ఇంట్లో కలహాలు ఉన్నాయా? ఈరోజు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా ఇవే సమస్యలండి. సమాధానం లేదండి మా ఇంట్లో అంటారు, శాంతి లేదండి, నాకు నా భార్యకు శాంతి లేదు అంటారు. ఏ ఇంట్లోకి వెళ్ళినా గొడవలతో నిండి ఉన్నదండి. మీరు కూడా ఈ మార్తలాగా యేసుక్రీస్తుని మీ యొక్క ఇంట్లోనికి ఆహ్వానించండి. ఎంత గొప్ప నెమ్మది వస్తుందో తెలుసు. చూడండి, యేసుక్రీస్తు సమస్తమై ఉన్నాడండి. ఆయనే ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు మీ ఇంట్లోకి వస్తే
యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వస్తే శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఇళ్లలోకి ఏవేవో తీసుకొచ్చి పెట్టుకుంటారు, బంధువులను తీసుకొచ్చుకుంటారు, మంచిదే. స్నేహితులకి ఆహ్వానం పలుకుతారు, మంచిదే. ఇంకా గురువుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, మంచిదే. వారికి మంచి పరిచయస్తులు ఉంటే కూడా వారిని చక్కగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు, కాదంటలేదండి. కానీ సమస్తాన్ని అనుగ్రహించే యేసుక్రీస్తును మీ హృదయంలోనికి, మీ ఇంట్లోనికి ఎందుకు ఆహ్వానించకూడదండి? ఆయన మీకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు కదా. మరియా, మార్తా ఇద్దరు కూడాను యేసును ప్రేమించారు, వారు యేసును గౌరవించారు. ఆయన చెప్పే మాటలు కూడా వింటున్నారండి. యేసు మన ఇంట్లోకి వస్తే మన గృహంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం తొణికెసలాడుతూ ఉంటుంది. ఒకసారి యేసు ప్రభువును తన శిష్యుడైనటువంటి పేతురు మా ఇంటికి రండి అని పిలిచాడు. యేసు ప్రభువారు పేతురు ఇంటికి వెళ్ళాడట. అక్కడ పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారట. యేసు వెళ్ళి ప్రార్థన చేయగానే ఆమె జ్వరం ఆమె శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందట. అంతేకాదండి, వెంటనే ఆమె లేచి యేసు ప్రభువుకి, యేసు ప్రభుతో ఉన్న శిష్యులకు ఉపచారం చేసిందంట. అంటే షీ సర్వ్డ్, వారికి సహాయం చేసింది. ఎవరైనా జ్వరం పడితే లేచితే కనీసం 1 వీక్ అన్నా రెస్ట్ కావాలి కదండి. కానీ యేసు ప్రభు స్వస్థపరిస్తే జ్వరం వెళ్ళిపోయింది, ఆమెలో ఉన్నటువంటి నీరసం కూడా పోయింది, వెంటనే పని చేయగలిగినటువంటి శక్తిని ఆమె పొందుకుంది. ఎంత గొప్ప ఆరోగ్య ప్రదాత యేసు ప్రభు వారు చూడండి. యేసు ప్రభుని మీ ఇంట్లోనికి ఆహ్వానించండి, మీ ఇంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. ఆయనకి ప్రార్థన చేయండి, మీ ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యం తొలగించేటువంటి దేవుడు. యేసుక్రీస్తును ఆహ్వానించినటువంటి మరి ఒక వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించాడు అని బైబిల్లో మనం చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడు. వస్తే ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసు ప్రభు వారు చెప్పాడు. యేసు ఎవరో అని చూడగోరాడట. కానీ అతనిలో ఉన్న ఆశను చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్, నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. సో జక్కయ్యస్ ఇన్వైటెడ్ క్రైస్ట్ ఇన్ టు హిస్ హౌస్, హీ రిసీవ్డ్ సాల్వేషన్. తన ఇంట్లో ఉన్నటువంటి, తన జీవితంలో ఉన్న ప్రతి పాపం నుంచి అతను విడుదల పొందాడు. జక్కయ్య గొప్ప లంచగొండి అని, అతడు అన్యాయంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశాడనని తానే ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన ఇంట్లోనికి వచ్చాడో తాను పాపినేనని తాను గ్రహించాడు. ఈ రోజున నీవు కూడా నీ హృదయంలోనికి యేసుక్రీస్తుని ఆహ్వానించినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. నీ పాపం నుంచి నీవు విడుదల పొందుతావు. యేసు అనే నామానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టడం జరిగింది. ఈ లోకంలో ఎవ్వరు కూడాను ఒక వ్యక్తిని తన పాపం నుంచి రక్షించలేడు. ఒక వ్యక్తి గుంటలో పడిపోతే మరలా పైకి తీయొచ్చు, కానీ నరకంలో పడిపోతే ఆ వ్యక్తిని ఎవ్వరు కూడాను పైకి తీసుకొని వచ్చి మోక్షంలో చేర్చలేరు. కాబట్టి యేసు ఒక్కడే మానవులను రక్షించే దేవుడు, వారి పాపముల నుంచి విడిపించే దేవుడు. యేసు ఒక్కడే శిలువ మీద ప్రతి మానవుని కొరకై ప్రాణాన్ని అర్పించినటువంటి ఏకైక భగవంతుడు. కనుక మీరు కూడా ఈ మార్తలాగా, ఈ మరియలాగా యేసును మీ గృహంలోనికి ఎందుకు ఆహ్వానించకూడదండి? పొద్దస్తమానం జీవితమంతా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దుఃఖంతో నీ జీవితం సాగుతుంది కదా. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత డబ్బులు సంపాదించినా ఇంట్లో ఎప్పుడు అప్పులు బాధలే కదా. ఎప్పుడు చూసినా ఇంట్లో గందరగోళమే కదా. మరి అలాంటి పరిస్థితుల్లో యేసును నువ్వు ఎందుకు ఆహ్వానించకూడదు? మరియా, మార్తలు యేసు ప్రభువును ఆహ్వానించటం వలన ఆ కుటుంబం ఎంతగా దీవించబడిందో చూసాం. అలానే పేతురు తన అత్తగారి ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తాం. అలానే జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు
జక్కయ్య స్వస్థతనిచ్చాడు. జక్కయ్యకు రక్షణ భాగ్యం కలిగింది. అనేక మందిని నువ్వు నమ్ముతున్నావు, అనేక మందికి నీ ఇంట్లో స్థానాన్ని ఇచ్చావు, కానీ యేసును మాత్రం నువ్వు ఆహ్వానించలేదేమో. ఇప్పుడే ఈ సందేశమును ఆలకించుతున్న సమయంలో, ప్రభువా నేను పాపిని, నీవు నా ఇంట్లోనికి రా, నా హృదయంలోనికి రా అని నీవు ఒక పశ్చాత్తాపంతో, నిజమైనటువంటి విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యము దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని నువ్వు విని విశ్వసించి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే నీ పాప జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. నీకున్నటువంటి అనారోగ్యాన్ని తీసివేస్తాడు. నీకున్నటువంటి అప్పుల బాధల నుంచి ఆయన విడిపిస్తాడు. నీకు సంతాన సాఫల్యాన్ని కలిగిస్తాడు. ఆ మధ్య ఒక సహోదరి, నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయిందన్న, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు పిల్లలు లేరనని ప్రార్థనా సహాయాన్ని కోరింది. ఆ హైందవ సహోదరి యేసు నామంలో ప్రార్థన చేశాను. దాదాపు 3 నెలల వ్యవధితోటి ఆమె, ప్రభు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, నాకు 3rd month అని చెప్పారు పాస్టర్ గారు అని ఆ హైందవ సహోదరి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచింది. తన భర్తను కూడా తీసుకొని వచ్చింది. ఈ విషయాన్ని నేను మర్చిపోయాను. వారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత 2 years తర్వాత వాళ్ళ పాప బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ఫోన్ చేసి, మీ చర్చికి వచ్చి మా పాప బర్త్డేని మీ చర్చిలో సెలబ్రేట్ చేసుకుంటాం, నేను సో అండ్ సో మీ చర్చికి వచ్చాను, ప్రార్థనా సహాయాన్ని కోరాను, ఆ ప్రభు నాకు పొన్నంటి బిడ్డనిచ్చాడండి అని ఫోన్లో చెప్పింది. ఆమె వచ్చింది. తన భర్త ఆవిడ సాక్ష్యం ఇచ్చి చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఎదుట, యేసు ప్రభు ఆఫ్టర్ 10 years మ్యారేజ్ నాకు గర్భఫలాన్ని ఇచ్చిన దేవుడు అన్నానని క్రిస్టియన్ పేరు పెట్టుకొని తన కుమార్తెకు ప్రభునందు విశ్వాసం ఉంచారండి. వారు విశ్వాసులుగా జీవిస్తున్నారు. క్రైస్ట్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రభునందు మీరు విశ్వాసం ఉంచితే, ఆయన మీరు ఆహ్వానిస్తే అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అలాంటి సాక్ష్యాలు మీతో నేను అనేకంగా పంచుకోగలను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, ఎందరైతే ఆయనను తమ దేవునిగా స్వీకరిస్తారో వారందరూ కూడాను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండే భాగ్యాన్ని దేవుడిస్తున్నాడు. నీవు ఆయన వెంబడిస్తే, ఆయన విశ్వసిస్తే, నేను ఏదో ఒక నౌకరుగానో ఒక సర్వెంట్గా చేసుకోవాలని ఆయన అనుకోవట్లేదండి. నిన్ను ఆయన కుమారుడుగా, నిన్ను ఆయన కుమార్తెగా స్వీకరించాలి అని ప్రభువు కోరుతున్నాడు. ఎంత గొప్ప హోదా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డలు తక్కువ స్టేటస్లో ఉండాలని కోరుకుంటాడా? కోరుకోడండి. అలానే నిన్ను ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడుగా, తన కుమార్తెగా నీవు ఉండాలన్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు ఆయన ప్రేమను తెలుసుకోవాలన్నాను, ఆయన బిడ్డగా నీవు మారిపోవాలనని ఆయన కోరుతున్నాడు. మరియా, మార్తా ఇద్దరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుని ఆహ్వానించారు. ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకున్నది అని మనం చూస్తాం. యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఉత్తమమైనటువంటి దానిని, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్? యేసుక్రీస్తే ఉత్తమమైనటువంటి దేవుడు. ఆయన వాక్యము వెలకట్టలేనటువంటి ఆశీర్వాదాలను నీకు తీసుకొని వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోనండి. ఎంతమంది ఉంటే అంతమంది తలొక బైబిల్ కొనుక్కోనండి. ఒకే బైబిల్ అందరు చదవటం కాకుండా, ఈరోజున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సెల్ ఫోన్లు ఉంటున్నాయి కదండి, మరి బైబిల్ ఎందుకు ఉండదు? హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ అండ్ రీడ్ ఇట్ ఎవ్రీ డే. గాడ్ విల్ బ్లెస్ యూ. మరియా ఉత్తమమైన దాన్ని ఆమె పొంది ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు అన్నాడు యేసు ప్రభు. మనిషికి అవసరమైంది ఒక్కటేనటండి. ఆ ఒక్కటే ఏంటంటే యేసు ప్రభువును సంపాదించుకోవాలి. యేసు ప్రభు తమ దేవుడిగా స్వీకరించాలి. అది ఒక్కటే మనిషి చేయాల్సిన పని. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. కానీ మనిషి అనవసరమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు.
అనవసరమైనటువంటి వాటి కొరకు తన జీవితాన్ని వెచ్చిస్తున్నాడు. అందుకే జీవితం అంతా కూడాను దుఃఖభరితంగా ఉన్నది. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. అవసరమైనటువంటి ఒక్కటే యేసు ప్రభువును కలిగి ఉండటం, యేసుక్రీస్తును నీవు సంపాదించుకోవటం. యేసుక్రీస్తు ఉంటే నీ ఇంట్లో సమస్తాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే. నీ బిడ్డలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారా? క్వాలిఫైడ్ అయ్యి కూడా ఏ జాబ్స్ లేకుండా ఉన్నారా? ఇళ్లలో ఇంటికే బర్డన్గా ఉన్నారా? అలా అయితే నీ బిడ్డలకు యేసుక్రీస్తుని గురించి చెప్పండి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటం, యేసుక్రీస్తు దగ్గర ప్రార్థన చేయటం మీ బిడ్డలకి నేర్పించండి. వాళ్ళు దేవుని మీద ఆధారపడటం తల్లిదండ్రులుగా మీరు వారికి తెలియచేయండి. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో భక్తుడైన దావీదు తన సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాడో చూడండి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షాల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు ఏ లేమి కూడాను కలుగదు. ఐ ల్యాక్ నథింగ్, నాకు ఏ అవసరత కూడా లేదు. అవసరాలు తీర్చే యేసు ప్రభు ఉన్నప్పుడు నాకు ఈ లోకంలో ఏ కొరత లేదు. ఇలాంటి గొప్ప ఆహ్వానం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. మరియా, మార్తా యేసును తమ గృహంలోనికి ఆహ్వానించారు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మరి మీరు కూడా ఆహ్వానిస్తారా? అలా అయితే ఇప్పుడే నాతో తలలు వంచి ఏకీభవించి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఆహ్వానించినటువంటి వారి యొక్క కుటుంబాల్లో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో ఇప్పుడే కొన్ని విషయాలు నీ బిడ్డలు విన్నారయ్యా. ఈ వీక్షకులందరి యొక్క గృహాలలో ఎన్నో సమస్యలతో తల్లడిల్లిపోతున్నారయ్యా. అనారోగ్యంతోనూ, అప్పుల బాధలతోనూ, మనశ్శాంతి లేని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఈ రోజున బ్రతుకు జట్కా బండిని ఏడ్వలేని స్థితిలో ఆత్మహత్యల పాలైపోతూ కుటుంబాలు విడిపోతున్న రోజులు తండ్రి. ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డను నీవు దర్శించండి. మరియా, మార్తల వలె ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోనికి, వారి గృహాల్లోనికి నిన్ను ప్రేమించి నిన్ను ఆహ్వానించేవారిగా, నీ వాక్యమును విని దానికి లోబడేవారిగా, నీవిచ్చే దీవెనలు పొందేవారిగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నీ ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నీ కృపయే చాలు, నీ ప్రేమే చాలు, నీ కృపయే చాలు, నీ ప్రేమే చాలు. నిత్యము నేను నిన్ను ప్రకటించెదన్, నిత్యము నేను నిన్ను ప్రకటించెదన్. నీ ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. నేను
ఆత్మలకై పరుగిడెదన్ శ్రమలైనా హింసలైనా పౌలు వలె నేను ఆత్మలకై పరుగిడెదన్ శ్రమలైనా హింసలైనా నీవిచ్చే బహుమానం విలువైనదయ్యా అది నాకు శాశ్వతమయ్యా నీవిచ్చే బహుమానం విలువైనదయ్యా అది నాకు శాశ్వతమయ్యా నీ ప్రేమతో నీ జాలితో నే సాగెదన్ నా యేసయ్యా. మీ ఆధ్యాత్మిక జీవితములను బలపరచుటకు ఎదుగుదలకు దైవజనులు స్వయంగా రచించిన వివిధ పుస్తకములు మరియు వివిధ అంశముల మీద ఇవ్వబడిన వర్తమానముల డివిడీల కొరకు, అలాగే నా నిరీక్షణ నా ప్రియ యేసయ్య అనే ఆత్మీయ సంగీత ఆల్బమ్స్ కొరకు వెంటనే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9394782237. ఒంటరితనముతో ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.